ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ భార్యలు కాకుండా ఉంటారు, వాళ్ళని చెల్లెలుగా చేసి ఇంకో పెళ్లి చేస్తారని చెప్పని నీచమైన భాష. ఒక జర్నలిజంలో ఉంటూ జర్నలిస్టుగా ఉంటూ నీచమైన భాష ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడటం జరిగింది. ఎందుకు మీకు అంత కోపం? మీకు ఎందుకు అంత ద్వేషం? ఈరోజు ప్రజానికానికి ఉపయోగపడే ప్రతిపాదన చెప్పగానే మీరు ఎవరైతే మీరు సపోర్ట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరూ ఒక భయం పట్టుకుంది. ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పిన భయం పట్టుకుని ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేపించినందుకు వీలుగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి అందరూ చెప్పుతున్నారు. ఈరోజు మేము ఒకటే డిమాండ్, ఈరోజు సిపి గారిని డీసీపీ గారిని కలిసి మా పెద్దలు అందరం గారు ఒకటే అడిగాం, ఇంత నీచమైన కామెంట్లు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేసాం. వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ వీలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబాలకి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము అందరం డిమాండ్